బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందం ఈడీ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు అయితే చేస్తున్నారు. 4 టీంలుగా ఏకకాలంలో సెర్చ్ చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులైతే ఆరా తీస్తున్నారు. అనూహ్య పరిణామంతో గులాబీ శ్రేణులో కలవరం మొదలైంది. మరోవైపు కవిత ఇంటి వద్ద పోలీసులైతే భారీగా మోహరించారు. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆమె నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ను బీఆర్ఎస్ నేత రజితారెడ్డి గారు అందిస్తారు మనకి. రజిత గారు నమస్తే అండి. నమస్తే రజిత గారు. నమస్తే అండి. నమస్తే. సో చూసారు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో అయితే తనిఖీలు జరుగుతున్నాయి. సో మీరేమంటారు? చూడండి, ఇది తెలంగాణ ప్రజలంతా గమనిస్తానే ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే కవితక్క వర్సెస్ ఈడీ కేసుగా నడుస్తుంది. ఇదంతా కవితక్క వర్సెస్ ఈడీగా ఈ కేసు నడుస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితక్క కేసు విచారణ ఈ రోజు ఉందని ఆల్రెడీ తెలిసిన విషయమే. 34వ కేసుగా లిస్ట్ అయిందండి. ఇది కోర్టులో నెంబర్ 15లో 34వ కేసుగా లిస్ట్. కల్వకుంట్ల కవితక్క కేసు లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవితక్క. తనపై ఎలాంటి బలవంతపు అరెస్టు లాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హలో, ఇది చెప్పండి. చూడండి, ఇక్కడ తెలంగాణలో ఒక బలమైన నాయకురాలుగా పేరు తెచ్చుకున్న, ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి రైట్ రజిత గారు, థ్యాంక్ యూ అండి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులైతే సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 10 మంది అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు చేస్తున్నారు. 4 టీంలుగా ఏకకాలంలో సెర్చ్ చేస్తున్నారు. ఇక కవితతో పాటు ఆమె భర్త వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అనూహ్య పరిణామంతో గులాబీ శ్రేణులో కలవరం మొదలైంది. మరోవైపు కవిత ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 10 మంది అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో అయితే ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. 4 టీంలుగా ఏకకాలంలో సెర్చ్ చేస్తున్నారు. ఇక కవితతో పాటు ఆమె భర్త వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అనూహ్య పరిణామంతో గులాబీ శ్రేణుల్లో కొంత కలవరం మొదలైంది. మరోవైపు కవిత నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.